ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతున్నది. సోమవారం వైద్యారోగ్య శాఖ మంత్రితో చర్చలు అసంపూర్ణంగా ముగియడంతో పాటు డిఎంఈతో చర్చలు విఫలమవడంతో సమ్మె యథాతథంగా కొనసాగుతున్నది. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను విరమింపజేసేది లేదని జూడాలు స్పష్టం చేస్తున్నారు. ఎమర్జెన్సీ సేవలు మినహా ఓపీ, ఐపీ సేవలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ప్రభుత్వ దవాఖానాల్లో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులు గాంధీ, ఉస్మానియా, కాకతీయతో పాటు రాష్ట్రంలోని సర్కార్ మెడికల్ కాలేజీల ముందు బైఠాయించే నిరసన తెలిపారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తున్నారు. సోమవారం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో మినిస్టర్స్ క్వార్టర్స్లో చర్చలు జరిపారు. జూడాలు తమ 8 డిమాండ్లను మంత్రి ముందుంచారు. చర్చల అనంతరం జూడా అధ్యక్షులు డాక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ మంత్రి కొన్ని అంశాలపై సానుకూలంగా స్పందించారని చెప్పారు. స్టైఫెండ్ చెల్లింపునకు గ్రీన్ ఛానల్పై మరోమారు చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.